హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ కొన్న నేను వచ్చి కానాకడతలో అయితే ఇప్పుడు చేపల పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నేను తీసుకున్నాయి కేజీన్నర చేపలు. చాలా బాగుంటుంది వీటి టేస్ట్ వచ్చేసి. ఇవి బాగా అయితే ఇప్పుడు క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేవచ్చు. ముందుగా బ్యాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మెయిన్ వచ్చేసి మన ఇంట్లో చేసుకునే మసాలా అండి. నేను మెంతులు, వెల్లుల్లిపాయలు, అల్లం, ధనియాలు, జీలకర్ర, చెక్క, 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ వేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్, ఇప్పుడు కారం కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు కలిపిన తర్వాత ఈ సీజన్లో మనకి చింతకాయలు అయితే దొరుకుతాయి కదండి. చాలా బాగుంటుంది చింతకాయలతో ఈ పులుసు చేసినప్పుడు. చింతపండు కన్నా చింతకాయల రసం అయితే బాగుంటుందన్నమాట. ఉడకబెట్టేసుకొని వాటిలో రసం అయితే వేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇంకో 10 మినిట్స్ అయితే మూత పెట్టి ఉంచితే ఆయిల్ అయితే ఈ విధంగా పైకి తేలుతుంది. ఇప్పుడు మనం శుభ్రంగా కడుక్కున్న ఫిష్ని అయితే ఇప్పుడు మొత్తం అయితే ఇందులో డిప్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా అయితే మొత్తం అయితే నేను డిప్ చేసుకుంటున్నాను. అయితే గరిటె అది ఏం పెట్టకూడదండి. స్లోగా అయితే ఇప్పుడు డిప్ చేసుకున్నాను మొత్తం చేపలన్నీ. ఇలా మొత్తం డిప్ చేసుకున్న తర్వాత గరిటె పెట్టుకుంటాను. కొద్దిగా ఇప్పుడు ఈ విధంగా అయితే కలుపుకోవాలి. చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను కొద్దిగా హైలో అయితే పెట్టాను. ఇప్పుడు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మరొకసారి కలుపుకొని ఇప్పుడు ఒక 20 మినిట్స్ అయితే మాత్రం మూత పెట్టి అయితే ఉంచుకోవాలి. చూసారు కదా తీసి చూస్తే ఆయిల్ పైకి తేలింది కదా. మన కర్రీ అయితే ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయినట్టే. కొద్దిగా ఇప్పుడు సిమ్లో అయితే పెట్టుకొని మరొకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను నేను. ఇప్పుడు ఫైనల్లీ కొత్తిమీర అయితే కట్ చేసుకొని పైన అయితే ఇప్పుడు వేసుకోవాలి. ఇంకా టేస్ట్ బాగా రావాలంటే కొద్దిగా కసూరి మేతిని కూడా నలిపి ఈ విధంగా అయితే వేసుకొని ఇప్పుడు ఈ విధంగా కలుపుకుంటే మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా అసలు విరగకుండా అయితే చేపల పులుసు అయితే ఇప్పుడు బాగా అయితే ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. అన్నంకైనా చపాతీకైనా అయితే టేస్ట్ బాగుంటుంది. మనం పైన ఏ మసాలా కూడా అవసరం లేదు. చూసారు కదా ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిపోయింది. అంతేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే. ఓకేనండి. బాయ్ బాయ్.